హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. తనని టార్చర్ చేస్తూ మళ్ళీ తనది తప్పు అన్నట్టు బ్లేమ్ చేస్తూ ఉన్న రాజ్ అమాయకపు అభ్యర్థనకి చిత్ర విచిత్రమైన ఫీలింగ్స్ తో తిక్క తిక్కగా అనిపిస్తూ ఉంటే, నేను నిన్ను ప్రవోక్ చేశానా అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కో అక్షరాన్ని పట్టి పట్టి పళ్ళు బిగించి అడుగుతున్న హంస పాప రెడ్ చిల్లీ ఫేస్ దగ్గరగా పెట్టి సూటిగా కళ్ళలోకి చూస్తూ ఎస్ మిస్ హంస అని మత్తుగా చెప్పాడు రాజ్. బల్బు బాబు కూల్ అండ్ కిల్లింగ్ రిప్లైతో పుండు మీద కారం చల్లినట్టయింది హంస పాపకి. పళ్ళు బిగించి కళ్ళు పెద్దవి చేసిన హంస పాప అమ్మోరు తల్లిలా మారిపోతూ ఉంటే, ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్ తో నన్ను టెంప్ట్ చేయకే అన్నాడు రెట్టిస్తూ మన రాజ్బాబు. క్లోజ్ గా ఉండి బాబు చేస్తున్న టీజింగ్ కి బ్లాస్ట్ అయిన సహస్ర ఇక భరించలేక టపటప రాజ్ రెండు చెంపలు పెట్టి పీకేస్తోంది. పుట్టి బుద్ధెరిగి తల్లి చేతి దెబ్బ రుచి చూడని రాజును ఇది రెండోసారి హంస పాప చేయి చేసుకోవడం. ఈగో మీటర్ రయ్యన మెదడుకి పాకింది. ఫలితం పాప రెండు చేతులు నడుం వెనక్కి విరిచి మళ్ళీ లిప్ లాక్ చేశాడు. ఇంతకు ముందే గాలి పోసుకొని కాస్త కుదురుగా సెట్ అవుతున్న గుండెకి మళ్ళీ ఊపిరి భారం అవుతూ ఉంటే మెదడు పిచ్చిగా తిట్టేస్తోంది హంస పాపని. వాడి తిక్క తెలిసి కూడా ఎందుకు కెలుకుతావు అని చిల్లు పడిన పెదవితో పాటు కింద ఊరిస్తున్న రెండో పెదవిని కూడా ఫుల్గా తినేసి వదిలేసరికి కళ్ళల్లో కుళాయి తిప్పింది హంస. నేను ఫుల్లీ సాఫ్ట్ రొమాంటిక్, అటువంటి నన్ను నాకే తెలియనంత హార్డ్ ఫీలింగ్స్ తో అటాక్ చేసి మళ్ళీ నా మీద చేయి చేసుకుంటావా అని సీరియస్ అయ్యాడు రాజ్. బలుపుతో పాటు తలతిక్క కూడా మిక్స్ చేసి, నీ తలతిక్కతో నన్ను చంపుతున్నావు, మరి కొట్టరా? ఇందాక ఒక పెదవి కొరికావు, ఇప్పుడు రెండు కొరికేశావు. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నేను నిన్ను ప్రవోక్ చేస్తున్నానా? అసలు ఎలా అంత మాట అనగలుగుతున్నావు? నువ్వే కదా నాతో బలవంతంగా అగ్రిమెంట్ చేయించావు. నువ్వు తప్ప ఏది తెలియని ప్లేస్లు వదిలేసి ఏడిపించి టార్చర్ చేస్తున్నావు. ఇంత చేసిన నీకోసం వచ్చాను చూడు, అందుకు నాకు ఇది జరగాల్సిందే. చక్కగా రూమ్ లో హ్యాపీగా స్లీప్ వేయాల్సింది. బుద్ధి లేకుండా నీ దగ్గరికి వచ్చి నీతో ముద్దులు పెట్టించుకుంటూ నా పెదవులకు గాయాలు చేసుకుంటున్నా అని మంట పెడుతున్న పెదవులను ముందుకు తోసి చూసుకుంటూ వెక్కుతూ తిడుతోంది హంస పాప. ఇదంతా నిజమే, అయినా సరే నువ్వు నన్ను కొట్టకూడదు. కొడితే నాకు తిక్క రేగుతుంది. అందులోనూ నువ్వు కొడితే అదేంటో ఇలాగే చేయాలనిపిస్తుంది అని అంటుంటే కళ్ళు ముందుకు పొడిచి చూస్తూ మూతి బిగించి మెంటల్ మోనార్క్ అని తిడుతూ ఏడుస్తోంది సహస్ర. యు నో వన్ థింగ్, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా మామ్ అండ్ డాడ్ కూడా నన్ను కొట్టలేదు. లాస్ట్ టైం అంటే పోనీలే, అందమైన పిల్ల తెలియని కోపంతో కొట్టేసిందని వదిలేశాను. బట్ రైట్ నౌ తెలిసి తెలిసి నన్ను కొడుతున్నావు. ఇంకోసారి కనుక నన్ను టచ్ చేశావో అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్న రాజ్ ఆగిపోయేసరికి ముక్కు చేదుతున్న సహస్ర కళ్ళను పెద్దవి చేసింది క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ తో. పాప క్రయింగ్ ఎక్స్ప్రెషన్ కి ఏంటే వార్నింగ్ కోసం వెయిటింగా అని అడిగితే అవును అని వెక్కుతూ తలెగరేసింది. పాప ఇన్నోసెంట్ రెస్పాన్స్ కి ఒక ఐబ్రో రైజ్ చేసి చూస్తూ ఉంటే, చెప్పు, మళ్ళీ బ్రేక్ ఇచ్చి నన్ను భయపెట్టకు అంది రిక్వెస్ట్ గా. అంతొద్దు, నీ పీత బ్రెయిన్ తో నన్ను టెంప్ట్ చేయకు అని మళ్ళీ రివర్స్ లో కౌంటర్ ఇచ్చి, డోంట్ నో, ఆ టైంలో నా మూడ్ ఎలా ఉంటే అలా నిన్ను తినేస్తా అని చెప్పిన బాబు ఇంటెన్స్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ కి చేతులతో లిప్స్ దాచుకుంది సహస్ర. హంస పాప భయం కూడా క్యూట్ గా టెంప్ట్ చేస్తూ ఉంటే, దీంతో ప్రతి క్షణం హింసే నాకు అని తిట్టుకుంటూనే ఫేస్ వాష్ చేసుకుని వెంటనే నాతో కంపెనీకి రా అని హిట్లర్ స్టైల్లో ఆర్డర్ వేసి పెద్ద పెద్ద అడుగులతో ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు రాజ్. బాబు చూపించిన రొమాంటిక్ టార్చర్ కి భయపడి బెందెలెత్తుతూ ఉన్న బుజ్జి గుండెని నెమ్మదిగా సెట్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని రెండింతలు డిస్టర్బ్ అయిన మైండ్ తో నెమ్మదిగా బయటకు వెళ్ళింది. రాజుబాబు ఆర్డర్ ఫాలో అవ్వాలి కదా మరి. అప్పటి వరకు చెవులు కళ్ళు అన్ని మూసుకుని తనను తానే రెస్ట్ రూమ్ లో లాక్ చేసుకున్న క్యాథరిన్ హంస పాప అలా బయటకు వెళ్లడమే పరుగున ట్యాబ్ దగ్గరికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంది. సహస్ర రూమ్ కి రావడమే చిల్లు పెట్టిన పెదవికి చల్లగా జెల్ అప్లై చేస్తూ ఉంటే కొరకొరా చూస్తోంది తను. ముద్దొస్తున్నావే, ఇంతకు మించి రెచ్చగొట్టకు అని అదే కిల్లింగ్ స్మైల్ తో క్యూట్ గా వార్నింగ్ ఇచ్చి వేడి వేడి వెజ్ శాండ్విచ్ అండ్ గార్లిక్ బ్రెడ్ తన ముందుంచాడు తినమని. విత్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తో. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసింది కూడా లేదు.
పని టెన్షన్లో పడి ఏది పట్టించుకొని తనని అబ్జర్వ్ చేస్తున్న బాబు కేరింగ్ కి కామ్ గా తినడం స్టార్ట్ చేసింది సహస్ర. స్పెషల్ నాన్ వెజ్ ఫుడ్ తో హంసపప్ప పక్కన సెటిల్ అయ్యాడు రాజ్. టీవీలోని బిజినెస్ న్యూస్ మీద ఫోకస్ చేశాడు. ఇండియా ఘనఘనమును మోగుతున్న తన మొబైల్ రింగ్ టోన్ కి బద్ధకంగా తన రౌండ్ బాడీని సైడ్ కి రోల్ చేసి బెడ్ పక్కన ల్యాంప్ టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకుంది యామిని పండిట్. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న తెలియని నెంబర్ కి నిద్ర కళ్ళను పెద్దగా సాగతీసి చూస్తూ, ఎవడు వీడు పొద్దున్నే నా నిద్ర చెడగొడుతున్నాడు అని చిరాగ్గా ఫోన్ పక్కన పడేసి మళ్ళీ చక్కగా నిద్రపోవడానికి ట్రై చేస్తోంది యామిని. అయితే అవతలి వారికి ఎంత అవసరం వచ్చి పడిందో. లాంగ్ రింగ్స్ మీద అయిపోయిన ఫోన్ మళ్ళీ మళ్ళీ రింగ్ టోన్ కొట్టేసుకుంటోంది. ఆహ్, పనికి మాలిన ఫోన్, పని కట్టుకొని నా నిద్ర చెడగొడుతోంది అని బూతులు తిడుతూనే నిద్ర చెడిన చిరాకుతో ఫోన్ ఆన్సర్ చేసిన యామిని చేసిన వాడిని కూడా చెడామడా తిట్టేస్తోంది. సహస్ర గురించి తెగ వెతికేస్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను. బట్ నీకు దానికన్నా తిని నిద్రపోవడం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సహస్ర కావాలి అనుకుంటే కాల్ చేయి అని చెప్పిన పర్సనల్ కాల్ కట్ చేయడమే అప్పటి వరకు నిద్రలోకంలో ఊగుతున్న యామిని వెంటనే ఫోన్ నెంబర్ చెక్ చేసింది. అది కొత్త నెంబర్. ఇప్పటి వరకు తనకి ఆ నెంబర్తో ఎటువంటి పరిచయం లేదు. సహస్ర ఇన్ఫర్మేషన్ వీడి దగ్గర ఉందా? అసలు ఎవడు వీడు? నమ్మొచ్చా? ట్రాప్ చేస్తున్నాడా అని తన గుమ్మడికాయ బ్రెయిన్తో 10 రకాలుగా ఆలోచించింది. అయితే అటు నుంచి విన్న మగ గొంతులోని గాంభీర్యానికి, మాటల్లో కనిపిస్తున్న వెక్కిరింపుకి నమ్మొచ్చు అని తన అనుభవం చివరిగా తేల్చి చెప్పేసరికి పెద్ద పెద్ద అడుగులతో ముఖేష్ దగ్గరికి వెళ్లి నిద్రలేపి విషయం చెప్పింది. ఎవడమ్మా వాడు? మనకి హెల్ప్ చేస్తాను అంటే ఖచ్చితంగా వాడికి డబ్బు అవసరం పడుంటుంది. ఎంత కావాలంటే అంత పడే. బట్ ఐ వాంట్ సహస్ర అని కసిగా చెప్పిన ముఖేష్ వెంటనే కాల్ బ్యాక్ చేశాడు. అటు వ్యక్తి ఫోన్ ఆన్సర్ చేయగానే, ఎవరు నువ్వు? సహస్ర నీకెలా తెలుసు అని ఆతృత ప్లస్ అనుమానంతో ప్రశ్నించాడు ముఖేష్. నేనెవరనేది అవసరమా? పారిపోయిన నీ పెళ్ళం ఎవరి దగ్గర ఉందో అవసరమా అని వ్యంగ్యంతో రెచ్చగొట్టాడు అవతలి పర్సన్. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని పడుచుకు వచ్చిన పౌరుషంతో అరిచాడు ముఖేష్. నువ్వేంటో తెలుసుకునే నీ పెళ్ళం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ అమ్మకి కాల్ చేశాను. నీకు నీ పెళ్ళం మీద కన్నా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకుంటా అని రెట్టిస్తున్న అటువైపు వ్యక్తిని ఏం కావాలి నీకు అని అడిగాడు. సహస్ర మీద తనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఒక్క ప్రశ్నతోనే చూపించాడు ముఖేష్. గుడ్, స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చావు. డబ్బు అన్ని పనులు చేయదు ముఖేష్. అటువంటి వాటిలో నేను కూడా ఒకడిని అని క్లారిటీ ఇచ్చాడు. మరి దీని వలన నీకు బెనిఫిట్ ఏంటి అని కూపి లాగడానికి ట్రై చేయకు ముఖేష్. నీకు కావాల్సింది నువ్వు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే నా బెనిఫిట్. సో అనవసరమైన డిస్కషన్ వద్దు. ఫస్ట్ నీ వైఫ్ ఎక్కడుందో, ఎవడితో ఉందో చెప్తాను. ఎలా తెచ్చుకోవాలో నీ లాయర్ మంగళ పాండేతో ప్లాన్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయి అని అంటూ ఉంటే, ఎక్కడుంది అని పిడికిలి బిగిస్తున్న కోపంతో ప్రశ్నించాడు ముఖేష్. రాజ్వీర్ సిన్హా, సిఇఓ ఆఫ్ సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అటు నుంచి వినిపిస్తున్న పేరుకి ముఖేష్ మైండ్ బ్లాంక్ అయింది. కారణం తెలియని కన్ఫ్యూజన్ తో ఎవరి గురించి చెప్తున్నావు అని స్ట్రెస్ చేసి అడిగాడు ముఖేష్. నీ భార్య ఇప్పుడు రాజ్వీర్ సిన్హాతోనే ఉంది అమెరికాలో అని పాయింట్ చెప్పి, నీ లాయర్ మంగళ పాండేకి ఆ లాయర్ అభినవ్ బిందా చెప్పని నిజం నేను నీకు చెప్తున్నాను. వాడు పెద్ద ప్లే బాయ్. మరి నీ పెళ్ళం వాడితో ఎందుకుందో, నీ దగ్గర లేనిది వాడి దగ్గర ఏం దొరుకుతుందో నీకే తెలియాలి అని ముఖేష్ మగ అహంకారాన్ని రెచ్చగొట్టి వదిలేశాడు యోగేందర్. వయస్సు తెచ్చిపెట్టిన అనుభవం యోగేందర్ది. ఒక మగాడిని పెళ్ళాం విషయంలో ఎక్కడ కొడితే, ఎలా కొడితే వెనక ముందు ఆలోచించకుండా అవతల వాడిని పడగొట్టడానికి ప్రయత్నిస్తాడో బాగా తెలుసు యోగేంద్రకి. నువ్వు సంతోషంగా ఉంటే అది చూస్తూ భరించలేను రాజ్. నీ మీదకి బుసిగొలిపి వదిలాను. వస్తాడు, ఖచ్చితంగా నీ దాకా వస్తాడు. ఆ సహస్రని నీ నుంచి తీసుకువెళ్ళడానికి నిన్ను ఖచ్చితంగా దెబ్బ కొడతాడు. నీ బలుపుకి నీ పొగరుకి వాడి మీదకి నువ్వు మతి తప్పిన కుక్కలా పోతావు. అది చాలు నాకు అని ఆవేశంతో, ఆ తర్వాత ఏం జరిగినా అది నాకు ఫేవరబుల్ గానే ఉంటుంది అని తనదైన పథకం రచించుకున్నాడు యోగేందర్. పెళ్ళమని నొక్కి చెప్పి తన పౌరుషానికి నిప్పు పెట్టిన యోగేందర్ మాటలకి మండిపోతూ వెంటనే మంగళ పాండేకి కాల్ చేసి రమ్మన్నాడు ముఖేష్.
ఫోన్లోనే వాయి పీకిన ముఖేష్ కోపానికి పరుగుల మీద వచ్చి వాడాడు మంగళ్ పాండే. 100 బూతులు చదివి మంగళ్ పాండే చేతిలో 4 కట్టలు డబ్బులు పెట్టి చేతకాని చవటమని మళ్ళీ నిరూపించుకున్నావు అని మంగళ్ పాండేకి తిట్లతో తలంటు పోసిన యామిని, వాడెవడో ఫోన్ చేసి వెక్కిరిస్తే కాని నా మేనకోడలు ఎక్కడుందో నాకు తెలియలేదు, ఈ పనన్నా సరిగ్గా చేస్తాగలడు అంటూ పేరు కూడా తెలియని యోగేందర్ నెంబర్ మంగళ్ పాండే చేతిలో పెట్టి, నువ్వు పోతావో నీ మనుషుల్ని పంపుతావో నాకు అనవసరం, వెంటనే నా మేనకోడలు నా ఇంట్లో ఉండాలి, లేదంటే నీ చేతకానితనం సిటీ మొత్తం తెలిసేలా చేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చిన యామినీదేవి తిట్లకి కొరివిలా రగిలిపోతున్న ముఖేష్ కోపానికి, నేనే వెళ్లి తీసుకొస్తాను అని పౌరుషానికి పోతూ శపథం చేసిన మంగళ్ పాండే అప్పటికప్పుడు అమెరికా విమానం ఎక్కడానికి టికెట్ వేసుకున్నాడు. యుఎస్ ఆఫీస్ అవర్స్ ఫినిష్ అవ్వడంతో టెక్నికల్ టీం అండ్ వాళ్ళకి సపోర్ట్ అండ్ వాళ్ళని గైడ్ చేస్తూ క్యాథరిన్ ఆఫీస్ లో ఉన్నారు. మిగతా ఎంప్లాయీస్ అందరినీ రిలీవ్ చేయడంతో వెళ్లిపోయారు అంతా. ఆల్రెడీ 10 క్రోస్ అయినా టైంకి అందరికి డిన్నర్ ఆర్డర్ చెప్పి తింటూ డిస్కషన్ స్టార్ట్ చేశాడు రాజ్. నో ప్రాబ్లం మిస్టర్ రాజ్, ఇంకో 2 అవర్స్ వి విల్ మేనేజ్ దిస్. అలసట అనేది లేకుండా కాన్ఫిడెంట్ గా చెప్పిన టీం హెడ్ కి థ్యాంక్స్ చెప్పి తినడం పూర్తవగానే వాళ్ళు తిరిగి వర్క్ మీద పడడంతో క్యాథరిన్ కి గుడ్ నైట్ చెప్పి ఇంటికి పంపించేశాడు. మళ్ళీ టీంతో జాయిన్ అయింది సహస్ర. 2 అవర్స్ అన్న వర్క్ ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యి మిడ్ నైట్ కి అందరూ ఇళ్ళకి స్టార్ట్ అయ్యారు. హోటల్ రూమ్ కి రావడమే డోర్ లాక్ చేసి నెక్ రబ్ చేసుకుంటూ నెమ్మదిగా సోఫా దగ్గరికి వెళ్తున్న హంసని వెనక నుండి ఎత్తుకుని డైరెక్ట్ గా వాష్రూమ్ లోకి తీసుకెళ్లి బాత్ టబ్ లో దించేశాడు రాజ్. అస్సలు ఓపిక లేదు, నిద్ర కూడా వస్తోంది, ప్లీజ్ అని అలసిన మొహంతో ప్లీడ్ చేసింది సహస్ర. 3/4 మెరూన్ సాటిన్ స్కర్ట్ మీద ఫుల్ హ్యాండ్స్ రోజ్ గోల్డ్ షర్ట్ తో ఉంది తను. రోజ్ గోల్డ్ షైనింగ్ హంసపాప ముఖానికి బంగారు లేపనం పూసినట్టు మరింత బ్రైట్ గా చూపిస్తోంది. కొంతమంది ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూసి తాపత్రయ పడిపోతూ అదే ట్రెండ్ అని గొప్పలు పోతూ ఉంటారు. అయితే మరి కొంతమందికి పుట్టుకతోనే సహజంగా ఆపుతుంది ఆ దర్పం. సహస్ర కూడా ఆ మేలు జాతి రత్నం. క్యాజువల్ గా తీసుకున్న రెగ్యులర్ అవుట్ఫిట్ తన ఒంటి మీద చేరేసరికి వాటి అర్హత మారిపోయింది. సిచ్యుయేషన్ డిమాండ్ చేసిందో మరి తన క్యారెక్టర్ ప్రెజెంట్ చేసిందో కంప్లీట్ ఎలిగెంట్ ప్రొఫెషనల్ అవుట్లుక్ పట్టి తెచ్చి పెట్టింది. మార్నింగ్ నుంచి ఇష్టంగా చూస్తున్నాడు రాజ్ కొత్తగా షైన్ అవుతున్న హంసపాపని. సహస్ర పక్కనున్నంత వరకు స్ట్రెస్ బస్టర్ లా చాలా రిలాక్స్ గా ఉన్నాడు. రీజన్స్ ఏమైనా కావచ్చు, ఈ రోజు ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాడు తనని. నార్మల్ గానే వినిపించుకునే టైప్ కాదుగా, మరి మార్నింగ్ నుంచి ఎంతలా కనెక్ట్ అయిపోయిన కన్యారత్న రిక్వెస్ట్ ని వింటాడా ఇప్పుడు? నీరసంతో తోటకూర కాడలా వేలాడుతున్న హంసపాప మొహం చూస్తూనే హాట్ వాటర్ ట్యాప్ ఆన్ చేసి అందులో లిక్విడ్స్ యాడ్ చేస్తూ ఉంటే బాబు నెక్స్ట్ స్టెప్ అర్థమైన సహస్ర, చింత మొండితనం ఏంటి నీకు అని విసుగ్గా అడిగింది. ఆన్సర్ ఇవ్వలేదు సరికదా అరోమా క్యాండిల్స్ వెలిగించి థీమ్ కి మ్యాచ్ అయ్యేలా ప్లెజెంట్ మ్యూజిక్ ఆన్ చేసి లైట్స్ ఆఫ్ చేసిన రాజ్, విత్ డ్రెస్ ఆర్ వితౌట్ డ్రెస్ అని బటన్స్ తీస్తూ హస్కీ వాయిస్ తో ప్రశ్నించాడు. బాబు తల తిక్కకి వీడు అచ్చమైన మోనార్క్ అని తల పట్టుకున్న సహస్రలో భారమైన నిట్టూర్పు. షర్ట్ రిమూవ్ చేసి ప్యాంట్ తో వాటర్ లోకి దిగిన రాజ్ చిన్నగా హంసపాప వెనక్కి చేరాడు. ఎప్పుడు ఇంతేనా అని నడుము చుడుతున్న రాజ్ చేతిని తోసేస్తూ అలసట నిందిన అసహనంతో ప్రశ్నిస్తే, నీతో ఇంతే అని సింపుల్ గా క్యూట్ గా ఆన్సర్ ఇచ్చి తోసేస్తున్నా కూడా పట్టించుకోకుండా హంసపాపని ఫోర్స్ గా తన కాళ్ల మధ్యలోకి లాక్కున్నాడు. బాబు లాగిన ఫోర్స్ కి చేప పిల్లల జారుతూ వచ్చి రాజ్ కాళ్ల మధ్యన సెటిల్ అయింది సహస్ర. చురుగ్గా వెనక్కి తిరిగి చూస్తే, నాకెందుకు అంతటి భాగ్యం అంది దెప్పుతూ. టెంప్ట్ చేసినా నీకే తెలియాలి అని షార్ప్ గా ఆన్సర్ ఇచ్చిన రాజ్ తిప్పి చూస్తున్న హంసపాప ముఖాన్ని బుగ్గ మీద పొడుస్తూ ముందుకు తోసి హెయిర్ బ్యాండ్ పీకేశాడు. మెంటల్, పిచ్చిగా చేయకు అని విసుక్కుంటూ రాజ్ చేతిలోని రబ్బర్ బ్యాండ్ లాక్కొని హెయిర్ మొత్తం పైకి బన్ పెట్టి కదలకుండా మళ్ళీ టైట్ గా రబ్బర్ బ్యాండ్ తో బిగించింది. తిట్టినా కూడా కావలసింది చేసినందుకు హంసపాప నడుం చుట్టి తన షోల్డర్ మీదకి వెళ్ళిన రాజ్, నన్ను చాలా బాగా స్టడీ చేశావు, ఇంకా బ్యాలెన్స్ ఉంది ఒక్కటే, సేయస్, నీలో నేను నాలో నువ్వు కరిగిపోతూ కలిసి పడుకుందాం అని వత్తి వత్తి చెప్తూ ఉంటే తన తొందరపాటుతనానికి నాలుక ఖర్చుకుంది సహస్ర. అది
అది వాటర్‌లో ఉన్నాం కదా! హెయిర్ తడిచిపోతుందని అని నసుగుతూ టైంకి మాటలందని కన్‌ఫ్యూజ్ కళ్ళను రాజ్ మీద నిలిపింది. హంసపాప షోల్డర్ మీద సెటిల్ అయిన రాజ్ తన కలువ కళ్ళలోని తత్తరపాటును క్షణకాలం ఎంజాయ్ చేసి సన్నటి స్మైల్ విసిరాడు. యు ఆర్ టోటల్లీ జీరో అని వెక్కిరిస్తున్న ఆ నవ్వుకి దొరికిపోయాను అనుకుంటూ చటుక్కున తల ముందుకు తిప్పేసింది సహస్ర. ఇటువంటి వాటిలో పీహెచ్డీ చేసిన ఎక్స్పీరియన్స్ నాది. నువ్వేమో ఎలిమెంటరీ స్కూల్లో ఇప్పుడే ఏబిసిడీలు నేర్చుకోవడానికి ఎంటర్ అవుతున్నావు. సో ఆ అలవాటు లేనివి ట్రై చేయకు అని కన్ను కొట్టి అల్లరి నవ్వుతో వార్నింగ్ ఇచ్చాడు రాజ్. ఛ! ఏం చేశాను నేను? నిజంగానే వీడి నెక్స్ట్ మూమెంట్ తెలుస్తుందా నాకు అని కన్ఫ్యూజన్తో క్వశ్చన్ చేసుకుంటున్న హంసపాప చెస్ట్ మీదకి రాజ్ చేతి వేళ్ళు స్లోగా చేరుతూ ఉంటే టక్కున బిగించి పట్టుకుంది. డోంట్ టెన్స్, జస్ట్ రిలాక్స్ బేబీ అని మార్దవంగా చెప్పిన రాజ్ సెకండ్ హ్యాండ్తో హంస చేతుల్ని తప్పించి షర్ట్ అప్పర్ 2 బటన్స్ రిమూవ్ చేసి నెక్ ఫ్రీ చేశాడు. ఏం చేస్తున్నావు అని పెదవి అంచుల వరకు వచ్చిన ప్రశ్న బయటకు రాకుండానే హంసపాప కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. నెక్ మజిల్స్ మీద స్మూత్ గా మసాజ్ చేస్తున్న రాజ్ చేతి వేళ్ల స్పర్శకి షోల్డర్ మీద ఉన్న ఇన్నర్ స్ట్రాప్ కూడా కిందకు జరిపేసి నెక్ నుంచి వేస్ట్ లైన్ వరకు వేళ్లతో స్మూత్ గా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేస్తున్నాడు రాజ్. కావలసినంత ప్రెషర్తో సున్నితంగా కదలాడుతున్న బల్బు బాబు వేళ్ల మ్యాజిక్ కి చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటే వై లైక్ దిస్ అని మంద్రమైన గొంతుకతో అనుమానంగా అడిగింది. హుష్, జస్ట్ ఫీల్ ఇట్ అని లాలనగా చెప్తున్న బాబు ఆర్డర్ మంత్రం వేసినట్టు లాక్ చేసింది హంస పాపని హాట్ వాటర్లో. ఇండియా రాత్రంతా నిద్రలేక లేటుగా లేచారు మానస గారు. అప్పటికే సూట్లో రెడీ అవుతున్న జయదేవ్ గారు కనిపించడంతో ఏంటండి ఆఫీస్కి వెళ్తున్నారా అని కళ్ళు నులుముకుంటూ అడిగారు మానస. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది మానస, వాడు కూడా లేడు కదా, నేను వెళ్ళాలి అని చాలా నార్మల్గా చెప్తూ బెడ్ దగ్గరికి వచ్చిన జయదేవ్ గారు నువ్వు రెస్ట్ తీసుకో అని అంటే వడిలిపోయిన మానస గారి మొహంలో ఎటువంటి భావం లేదు. ఏమైనా తిన్నారా అని భర్త చేతిని వత్తి పట్టుకొని బెడ్ దిగారు. తినేసి వెళ్తాను అని చెప్పి నువ్వు నా మాట వింటావు కదూ అని అనుమానంగా అడిగితే జీవం లేని నవ్వు ఆవిడ మొహంలో. తమ చేతిలో లేని రాతకి అంతకు మించి ఏం చేయగలరు? రెస్ట్ తీసుకో అని మరోసారి స్ట్రాంగ్గా చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు జయదేవ్. అప్పటికి ప్రీతి మొత్తం టీంని సెట్ చేసి రాజ్ పంపిన ఇన్స్ట్రక్షన్స్తో వారికి వర్క్ అలాట్ చేస్తోంది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా జయదేవ్ గారిని కంపెనీలో చూడడమే షాక్ అయింది ప్రీతి. దానికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అభినవ్ చెప్పాడు అని క్లారిటీ ఇచ్చిన జయదేవ్ గారు కూడా టీంతో కలిసి వర్క్ మీద సెటిల్ అయ్యారు. ఆఫ్టర్నూన్ ఇంటి నుంచి లంచ్ ప్యాక్ రావడంతో జయదేవ్ గారు ఛాంబర్కి వెళ్తూ ప్రీతిని కూడా జాయిన్ అవ్వమన్నారు. ష్యూర్ అంకుల్, వస్తున్నా అని కాల్ మాట్లాడుతున్న ప్రీతి టెన్షన్ కవర్ చేస్తూ చెప్పి 2 మినిట్స్ అంటూ తన క్యాబిన్లోకి వచ్చింది. ఇది నువ్వు అని తెలిస్తే ప్రపంచంలో నువ్వు ఏ మూలనున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరి రాజుని ప్రాణం తీస్తాడు అని పట్టరాని కోపంతో పళ్ళు బిగించి హెచ్చరించింది ప్రీతి. మరి ఇంతకీ ప్రీతితో కాల్లో మాట్లాడుతోందెవరు? ఇప్పుడు సహస్ర ఎక్కడ ఉందో తెలుసుకున్న ముఖేష్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? రాజ్ సహస్రాల మధ్య దూరం చెరిగిపోయి ఇద్దరు ఒకటవుతారా? రాజ్ సిచ్యువేషన్ ఏమిటో సహస్ర తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.